అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే సుప్రీం కోర్ట్ అయితే ఒక కీలక ప్రకటన చేసింది. దేశ ప్రజలంతా షాక్ గురయ్యేటువంటి ప్రకటన ఇది. చూస్తే ఉచితాలు సరికాదు. ఇలాంటి ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేయడం లేదు. పరాన్న జీవుల్ని సృష్టిస్తారా? ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు. రాజకీయాల కోసం, ఎన్నికల్లో గెలుపు కోసమే ఉచితాలైతే అనుచితమే. పేదరిక నిర్మూలన మిషన్ ఎంతకాలం కొనసాగిస్తారు? వ్యవసాయ కూలీలు కూడా దొరకడం లేదు. ఉపాధి కల్పించకపోవడమే అసలు సమస్య. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయితే నిలదీసినటువంటి ఈ ప్రకటన అందరినీ షాక్ అయితే గురిచేస్తుంది. ఇలా నిజంగా ఉచితాలు ఎక్కువగా ఇవ్వడం ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు పార్టీలైతే బడ్జెట్కు మించి, అంచనాలకు మించి, అసలు తాహతుకు మించి ఉచితాలను ప్రకటిస్తున్నాయి. అలా ప్రకటించడం తప్పు. కానీ పేదవారికి ఉచితాలు ఇవ్వడం ఎంత మేరకు ఇవ్వాలో అంత మేరకు ఉచితాలు ఇస్తే అది సమర్థనీయమని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం పేదవారికి ఉచితాలు వద్దని చెప్పిందే కానీ మరి భారతదేశంలో బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లలో పన్ను రాయితీలు ఇస్తున్నారు. లక్షల కోట్లకు సంబంధించినటువంటి భూములు కూడా ఫ్రీగా దారదత్తం చేస్తున్నారు. వారికి ఆ కంపెనీలకి, బడా కార్పొరేట్ కంపెనీలకు కానీ ఇలాంటి వారికి భారీ ఎత్తున ఎన్నో రాయితీలు కల్పిస్తున్నటువంటి మరి ప్రభుత్వాలకు మీద మరి సుప్రీంకోర్టు అయితే వారికి అలాంటి సబ్సిడీలు, అలాంటి రాయితీలు ఇవ్వద్దని మాత్రం చెప్పకపోవడం అన్యాయం అని ఇక్కడ అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మరి ఇటు పేదవారికి ఉచితాలు ఇవ్వద్దని చెప్పినప్పుడు మరి ఇటు ధనికులకు కూడా మరి భారీ ఎత్తున ఇట్లా పన్ను రాయితీలు, భూములు కేటాయింపులు, అనేక రాయితీలు కల్పించడం తప్పని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మరి సుప్రీంకోర్టు కోర్టుల మీద కూడా ఉంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా విచ్చలవిడిగా ఉచితాలు ప్రకటించడం తప్పే. సుప్రీంకోర్టు చాలా కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కరెక్ట్గానే చెప్పింది. మరి ప్రభుత్వాలు, పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఎన్నికల ముందు అసలు ఎంత బడ్జెట్ వస్తుంది, ఈ రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఎంత బడ్జెట్, ఎంత ఆదాయం వస్తుంది, మరి జీతాలకి, ఇతర అత్యవసర ఖర్చులకి, ప్రమాదాలు జరిగినప్పుడు, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఇటు భూకంపాలు, వరదలు, అనేక ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు మరి ఇలా ఎంత ఖర్చు అవుతుంది, మరి ఎంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ లెక్కలేసుకొని తర్వాత అప్పులకు ఎంత వడ్డీ చెల్లించాలి, ఇవన్నీ లెక్కలు తీసుకొని మరి ఎంత మిగులుతుంది, ఎంత సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాలి, ఉచితాలకు ఎంత మొత్తం ఖర్చు పెట్టాలనేటువంటి విధంగా ప్రభుత్వాలు, పార్టీలు ఫాలో అయితే మంచిగా ఉంటుంది. సుప్రీంకోర్టు చాలా కరెక్ట్గా చెప్పింది. ఇటు పేదలకు ఉచితాలు, అత్యధికంగా ఉచితాలు సరికాదు, మరి బడా కార్పొరేట్ కంపెనీలకు కూడా మరి అని కూడా సుప్రీంకోర్టు చెప్పి ఉండాల్సింది. ఇంకా కాబట్టి ఇలాంటి పథకాల వల్ల ప్రజలు పనిచేయడం లేదని చెప్తుంది. మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు ఉచితాలు ఇవ్వాలా వద్దని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు రేషన్ కూడా బంద్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇక్కడ సమాజ అభివృద్ధికి ప్రజలను ప్రోత్సహించే బదులు ఉచితాలతో మనం పరాన్న జీవులను సృష్టిస్తున్నాము. దురదృష్టవశాత్తు కేవలం ఎన్నికల వేళ ప్రకటించబడిన ఈ ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఉచిత రేషన్ పొందుతున్నారు, ఏ పని చేయకుండానే డబ్బు తీసుకుంటున్నారు. వారిని ప్రధాన జనజీవన స్రవంతిలో భాగం చేయండి. దేశాభివృద్ధికి తోడ్పడేందుకు అనుమతించండి. ఫ్రీగా ఇవ్వకండి. ఏదైనా ఉపాధి కల్పించండి. వారు సమాజంలో భాగమవుతారు. వారికి ఆశ్రయం లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. కొన్ని రాష్ట్రాలు ఉచిత రేషన్ ఇస్తున్నాయి, నెల నెల డబ్బులు కూడా పంచుతున్నాయి. దీంతో ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఉచితాల కారణంగా వ్యవసాయానికి కూలీలు కూడా దొరకడం లేదని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలైతే చేసింది. ఇక ఉచిత పథకాలతోనే కార్మికుల కొరత, ప్రభుత్వాల సంక్షేమంతో పనికి రావడం లేదు, మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం పడుతుంది అంటూ ఇక్కడ ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చూస్తే ఉచితంగా రేషన్ ప్రతి నెల నెల పేదవారికి డబ్బులు ఇస్తుంటే పనిచేసేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉచితాల కారణంగా ప్రజలు పనికి మొగ్గు చూపట్లేదని సుప్రీం ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది. ఈ కేసుని మళ్ళీ ఒక 6 వారాల పాటు అయితే వాయిదా వేసింది. మరి 6 వారాల తర్వాత ఏ విధమైనటువంటి ప్రకటన కీలకమైన తీర్పిస్తుందో మనం వేచి చూడాలి. పేదల కోసం కాదని పేర్కొన్నారు. ఇక న్యాయస్థానాన్ని రాజకీయ ప్రసంగానికి వేదికగా చేసుకోవద్దని, తన వాదనలు పరిమితం చేసుకోవాలని, అనవసరమైన ఆరోపణలు చేయవద్దని సదరు న్యాయవాదికి సూచించారు. కనికరం కేవలం ధనికులపై మాత్రమే చూపబడుతుందని మీరు ఎలా చెబుతారు అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఇక అదేవిధంగా ఉచితంగా అన్నీ వస్తుంటే పని చేయరు, మరి కాబట్టి ఆ ఉచితాల మీద కొంచెం ఉచితాలను తగ్గించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. అదేవిధంగా పట్టణ పేదరిక నిర్మూలన కూడా చేయాలి, వారికి ఉపాధి కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. మరి ఈ భూమి మీద కాదేది ఉచితం, అన్నీ కష్టపడితేనే వస్తాయి. ఏ పంట అయినా కూడా భూమిని చీల్చుకొని పండుతుంది, దానికి సమయం కూడా తీసుకుంటుంది. ప్రకృతిలో అన్నీ కూడా కష్టపడితేనే ఫలితాన్ని ఇస్తాయి. మరి కాబట్టి ఫ్రీగా అటువంటిది మనిషి మాత్రమే కష్టపడనంటాడు, బద్ధకంగా ఉంటాడు, సులువుగా సంపాదించాలనుకుంటాడు. తనకు మెదడు ఉంది కాబట్టి దాన్ని వేరేగా వాడేసి మరీ తాను బాగుపడాలని చూస్తాడు. మనిషిలోని ఈ ఆశలను చూసి రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకోవడం ఆరంభించాయి.
మరి ఎన్నికల సమయంలో తాయిలాలు ఇస్తే చాలు మా పార్టీలు గెలుస్తాయి, మాకు అందరాలు దక్కుతాయనేది ఈ దేశంలో గత 3 దశాబ్దాలుగా బాగా అమలవుతోంది. ఉచితాల విషయంలో నాయకులు పార్టీలు పోటీ పడుతున్నారు, కానీ ఎవరు వారి జేబుల నుంచి ఖర్చు చేసేది ఉండదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇస్తున్నారు. ఉచితాల వల్ల పని సంస్కృతి పూర్తిగా పోతుందని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఇక ఉచిత పథకాలతో ప్రభుత్వాలు ఆదుకుంటున్నట్లు సెలవిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉచిత పథకాల అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల్లో ఉచితాలు ఇవ్వకపోతే గెలవలేరా, అలాగే ప్రభుత్వాలు ఏర్పడలేవా అని నిలదీసింది. ఉచితాల పేరుతో ధర్మాసనం ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న చర్చ ఎప్పటి నుంచో ఉందని పేర్కొంది. పైగా శ్రమశక్తి తగ్గిపోతుందని, ఉచితంగా ఇస్తున్నారు కదా అంటూ సమాజంలో పనిచేసే వయసున్న వారు కూడా ఖాళీగా కూర్చుంటున్నారని వ్యాఖ్యానించింది. ఏ పని చేయకుండా డబ్బులు ఇస్తుండటంతో ఇది మరో పెను సమస్యగా మారే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది. దీనిపై రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తాజా పిటిషన్లపై విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఒక విధంగా చూస్తే సుప్రీంకోర్టు హెచ్చరికలను అంతా తీవ్రంగానే చూడాలి. దీని మీద పెద్ద ఎత్తున జరగాలి. ఉచితాల మీద రాజకీయ పార్టీలన్నీ ఆలోచన చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో దృష్టి సారించాలి. ఖజానాకు వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా, ఖజానాకు వచ్చే ఆదాయానికి మించి విచ్చలవిడిగా అప్పులు చేసి మరీ ఉచితాలను ఇస్తున్న పార్టీల విషయంలో కూడా మరి ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ, ఇటు కోర్టులు కానీ ఆలోచించాలి. ఏదో నాటికి ఉచితాలను పూర్తిగా లేకుండా చేస్తేనే తప్ప ఆర్థిక వ్యవస్థ గాడిన పడదన్న సత్యాన్ని గుర్తు చేయాలి. అదేవిధంగా పేదలకే ఉచితాలను కట్ చేయడం కాకుండా ధనికులకు, ధనవంతులకు, బడా కార్పొరేట్ కంపెనీలకు కూడా మరి రాయితీలను, పన్నులను కూడా తగ్గించాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి పార్టీలు కూడా ఎన్నికల ముందు విచ్చలవిడిగా హామీలు ఇచ్చి ఇటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. సరిగా ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోతున్నారు. తద్వారా ప్రజలందరికీ నాణ్యమైన సేవలు అందించలేకపోతున్నారు. ఇక్కడ ఫ్రీగా వైద్యం అందిద్దామంటే సరిపోయినటువంటి డాక్టర్లు లేరు. ఇంకా డాక్టర్ పోస్టులని భర్తీ చేద్దామంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ఈ విధంగా ఉచితాల వలన ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయి. సరే, ఎంతవరకు ఉచితాలు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. పేదలకు ఉచితంగా బియ్యం ఇవ్వాల్సిందే, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేయాల్సిందే, తర్వాత వారికి వైద్య ఖర్చులకు సంబంధించి ఫ్రీగా వైద్యం అందించాల్సిందే పేదలందరికీ. కాబట్టి ఇలాంటి ఉచితాలు అవసరమే, కానీ అంచనాలకు మించి అకౌంట్లలో డబ్బులు వేయడం, వేలకు వేలు ఇలాంటి ఉచిత పథకాలను ప్రకటించడం అనేది నిజంగా అన్యాయం చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని సమర్థించవచ్చు. కాకుంటే ఉచితాలు అనేవి పేదలకు అవసరం. మరి కనీసం కాంట్రాక్టు అందుకోసమే మరి ప్రభుత్వం పథకాలను అమలు చేయడం కోసం ఉద్యోగాల భర్తీకి ఈ విషయంలో కూడా చాలా వెనక తగ్గుతున్నాయి. నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులను ఉద్యోగులు తీసుకుంటున్నాయి. వారికి తక్కువ జీతాలు ఇచ్చి ఇట్లా పని చేయించుకుంటున్నాయి. తద్వారా ప్రజలకు మేలైనటువంటి పరిపాలన అందడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఉచితాలను కొంతవరకు తగ్గించాలి. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. మిగతా వాటిని ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇక ఉపాధి మార్గాల్ని చూపించాలి. పరిశ్రమలను భారీ ఎత్తున స్థాపించి అందరికీ ఉపాధి కలిగేలా చూడాలి. ఈ విధంగా చేయాలి. కానీ ఉచితాలకు ఆశ పెట్టే విధంగా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి ఇటు ఉద్యోగులను, ఇటు పెన్షనర్లని, తర్వాత అన్యాయానికి గురి చేయడం, వారికి ఇవ్వాల్సిన డిఏలు, పిఆర్సీలు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వారిని పర్మనెంట్ చేయలేకపోవడం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇలాంటి వారిని కూడా వారి జీతాలు పెంచమని కనీస వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం తమకు ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం లోపే జీతాలు, ఖర్చులు ఇవన్నీ పోను మిగతా డబ్బుల్ని ఉచితాలకు ఇవ్వాలి. కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి 6 వారాల తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి ప్రకటిస్తుందో చూద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.